1 2 3 4 5 6 7 ఆకులు. నువ్వు ఎక్కడైనా చూసుకో 7 ఆకులు. 1 2 3 4. కోనోకార్పస్ దెయ్యపు మొక్కల్లో 2వ రకం జాతి అయిన ఈ 7 ఆకుల మొక్క జోడి దెయ్యపు మొక్కల్లో మరొక మొక్క 7 ఆకుల మొక్క. ఈ 7 ఆకుల మొక్క అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ మాసాలలో విపరీతమైన పూత పూసి భయంకరమైన కాయలు చాలా గుత్తుగా ఉంటాయి. మన ద్రాక్ష కాయల్లాగా గుత్తుగా ఉంటాయి. ఆ పూత రేణుకుల వల్ల ఉబ్బసపు వ్యాధి, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి. దీనివల్ల దురదలు వస్తాయి. ఈ మొక్క వల్ల దురదలు వస్తాయి. మన కర్మ ఏంటంటే తెనాలి మున్సిపాలిటీ వారే తెనాలి పరిసర ప్రాంతం అంతా కూడా ఈ మొక్కలని డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మొక్కలు పెంచడం బాధాకరం. వీటిని జనరల్గా సముద్రాల్లో కానీ నదుల్లో కానీ తీర ప్రాంతాల్లో కోతకు గురవకుండా ఉండటం కోసం ఈ కోనోకార్పస్ మొక్కలను పెంచుతారు. కానీ ఈ త్వరగా వీటికి సావు లేదు. మొక్కను ఎక్కడ పెట్టినా కూడా ఎంత లోతుకైనా వెళ్ళి మరి భూగర్భ జలాలన్నింటిని కూడా హరించి వేస్తున్నటువంటి ఈ మొక్క చాలా ప్రమాదకరమైనది. మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి మున్సిపాలిటీని సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలని ఆంధ్ర ప్యారిస్ని ఒక అందమైన కళలు కంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సహకరించి ఈ మొక్కలని ఇమీడియట్గా తీసివేసి మంచి పర్యావరణకి ఆక్సిజన్ అందించే మొక్కలను పెట్టాలని మేము SSTV ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మొక్క కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్ ని పీల్చుకుంటుంది. జనరల్ గా మొక్కలన్నీ కూడా ఏం చేస్తాయి, ఎందుకు మొక్కలు పెంచుతామంటే ఆక్సిజన్ ని రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. కానీ ఈ మొక్క కార్బన్ డైఆక్సైడ్ ని, నైట్రోజన్ లాంటి విషవాయువుల్ని రిలీజ్ చేసి శ్వాసకోశ వ్యాధులు మరియు దురదకు సంబంధించిన ఎన్నో వ్యాధులకు కారణం. మరి కొన్ని లక్షల మంది ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, తెనాల్లో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ మొక్కలను తక్షణమే తీసివేసి ప్రజల్ని సేవ్ ద సొసైటీ SSTV ద్వారా మీ అందరూ కూడా సేవ్ ద సొసైటీలో భాగస్తులు కావాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ వంతు కృషిగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.